జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. నమః కమలనాభాయ నమః కమలమాలినే నమః కమల పాదాయ నమస్తే కమలేక్షణే. ఓ కల్వకనుల శ్రీహరి, బ్రహ్మాండము కమలముల మాలను ధరించే నీ నాభియందలి కమలమైనది. కమలముల వంటి పాదములు గల నీకు అనేక నమస్కారములు. 4th Canto 30th Chapter 25th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక 3వ స్కంధము 21వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంత క్రితము విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా స్వయంభవ మను యొక్క చరిత్ర, దానిలో వరాహవతారము రావడానికి ముందు హిరణ్యాక్షుడి యొక్క చరిత్ర, హిరణ్యాక్షుడు పుట్టడానికి కశ్యప దితి యొక్క సమాగమం వృత్తాంతము, అప్పుడు వైకుంఠం యొక్క వర్ణన, ఆ జరిగినటువంటి వైకుంఠంలో సనకాది కుమారులు వెళ్ళినప్పుడు ఏం జరిగింది, ఆ విషయాన్ని మనం ముందు భాగంలో మనం ఇప్పుడు అనుభవించబోతున్నాం. ఇట్టి వైకుంఠమును యోగ బలముచే సనకాది కుమారులు ఒకసారి చేరిరి. ఆ వైకుంఠమును విశ్వమునకు అంతకు గురువునకు భగవానునిచే అధిష్ఠింపబడినది, లోకములంతటిచే నమస్కరింపబడినది, ఇంతకుముందు ఎక్కడనూ చూడబడినది, దేవతల విమానములచే ప్రకాశించున్నది, ఆశ్చర్యకరమైనది అయిన వైకుంఠమును చేరి సనకాది కుమారులు వేరొక వైపు దృష్టి ప్రసరింపని వారలై భగవానుని దర్శింపవలనని ఆసక్తితో 6 కక్షలను దాటి లోనికి ఎగిరి 7వ కక్షయందు కేయూరములు, కుండలములు, కిరీటములు దాల్చిన వారును, చేతిలో గద దాల్చిన వారును, ఒకే వయసున్న వారును అగు 2 దేవతామూర్తులను గాంచిరి. వారి కంఠములయందు మదించిన తుమ్మెదలు ఆవరించుచున్న పరిమళములు గల పుష్పములతో కూర్చిన వనమాలలు వేలాడుచుండెను. వీరిని చూచి ఆ పురుషులిద్దరూ కనుబొమ్మలు ముడిచి నాసారంధ్రములు కొద్దిగా విచ్చుకొనున్నట్లు ఎర్రనైన నేత్రములతో ద్వారమున నిలిచి ఉండిరి. వారిద్దరూ చూచుండగానే వారిని లెక్క చేయక సనక సనందాదులు వారి అనుమతిని అడగకనే వెనక ద్వారములను దాటి వచ్చినట్లుగానే 7వ ద్వారమును దాటి లోపలకు పోవుచుండిరి. వారికి ఎచ్చటికి పోవుటకును ఆటంకం ఉండదు. ఆ ద్వారమునందుండు పురుషులు ఇద్దరును వారిని చూచి వారు 5 ఏండ్ల వయస్సుగల వారి వలె దిగంబరులై ఉండిరి. వయసు గడుచున్నను 5 ఏండ్ల వయస్సుగల వారి వలనే ఉండిరి. వారు పరమాత్మ యాదాత్మ్యమును ఎరింగినవారు. అట్టి వారిని వారి ప్రభావం ఎరుంగక ఏమేమి సాహసమన్నట్లుగా కొద్దిగా నవ్వి, నివారించుటకు తగని వారిని ఎరుంగక తమ చేతిలోని వేత్రదండముతో వారించి నేత్రములతో ఆగవలనన్నట్లుగా సూచించి నిలబెట్టిరి. ఇట్టి ప్రవృత్తి భగవానుని మనసునకు క్లేశము కలుగుంచునని వారు ఎరుంగరు. వారు భగవానుని ద్వారపాలకులు, సనకాది కుమారులు అందరి చేతను పూజింపదగినవారు. అట్టి వారిని అడ్డగించుచున్నారని దేవతలందరూ ఆశ్చర్యముతో చూచుండిరి. భగవానుని దర్శింపవలనని కోరికతో లోపలికి ఎగుచున్న తమను అడ్డి అవమానపరిచినారని ఆ కుమారులు మనసున కినుక కలిగి కనులు ఎర్రబారెను. వారు ద్వారపాలకుతో ఇట్లు అనుచుండిరి: ఏమి ఈ లోకమున ఈ విచిత్రమగు ప్రవృత్తి? ఈ లోకములోని పరుషులందరూ శాంతస్వభావులు కదా, ఇచ్చట అందరూ భగవత్పరిచర్య చేయువారలే కదా, ఇచ్చట శంకింపదగినవారు, స్వభావములో వైషమ్యము గలవారు ఎవరుందురు? భగవానుడు సమస్త జగత్తును తనలో ధరించి ఉండువాడు కదా. అట్టి వాని వద్దకు వీడు చేరదగినవాడు, వీరు చేరదగనివాడు అనడి వైషమ్యం ఉండునా? యోగులు ఆ పరమాత్మలో తమను చూచి వానితో చేరిన వారుగా అనుభవించుచుందురు కదా. వీరు అనుకూలముగు దేవవేషములో ఉన్నారు, శ్రీ వైకుంఠములో ఉన్నారు.
ఈ ప్రదేశములో రాగద్వేషములు ఎవ్వరికినీ ఉండవు. ఇచట ఇట్లు వచ్చిన వారిని అడ్డగించవలననడి బుద్ధి ఎట్లు కలిగినది? ఇచట అల్పముగు భేదము కూడా ఉండుటకు అవకాశము లేదు. భేదముననే కదా భయము. భగవానుని కంటే వేరైన వారు ఎవరున్నారు? ఎవరి వలన భగవానునకు భయము కలుగునని శంకించుచున్నారు? తమతో సమానులు కాని అధికులు గాని లేని వైకుంఠనాథునకు సంబంధించిన వారు మీరు ఇట్టి ప్రవర్తన గలవారలై ఉన్నారు. కావున వీడు నావాడు, వీడు పైవాడు అనడి విషమబుద్ధి కలుగుటకు కారణములైన కామ క్రోధ లోభరూపములను శత్రువులు మూడును ఏ లోకములో ఉండునో ఆ లోకముల కేగుడు. వారి తీవ్రమగు ఆగ్రహమునకు గురి అయిన ఆ ద్వారపాలకులు వారి పాదములపై బడిని. బ్రాహ్మణుల శాపము ఈ అస్త్రము చేతను వారింపరానిది అని ఎరింగిన ద్వారపాలకులు ఇరువురు వారి పాదములను పట్టుకొని భయముతో వణికిపోచుండే. వారితో ఇట్లు పలికిరి: దండనము మాకు తగినదే. మీ వంటి భగవద్భక్తులను తిరస్కరించిన పాపము తొలుగుటకు కాని అట్టి జన్మలో భగవంతుని గూర్చిన స్మరణము నశింపజేయు మోహము మమ్మల్ని ఆక్రమింపకుండా అనుగ్రహింపుడు. ద్వారపాలకులు సానకాది కుమారులను అడ్డగించి వారి శాపమునకు పాత్రులేరని పద్మనాభనుకు వెంటనే తెలిసెను. వెంటనే లక్ష్మీ సహితుడై నారాయణుడు ఆ ప్రదేశమునకు వచ్చెను. సనకాది కుమారులు కూడా ఏ పాదములను అన్వేషించుచూ వచ్చుచున్నారో ఆ పాదములను కదల్చి నడచి వారిని ఉపశింపజేయవలని ఎదురుగా వచ్చిరి. శ్రీకరి వైకుంఠ నిలయము నుండి కదలగని వారి పరివారము హంసల బోలిన తెల్లని చామరములు విచుచూ అనుసరించుచుండిరి. చంద్రమండలము వలె తెల్లని ఛత్రములు ధరించి ఉండిరి. ఛత్రముల నుండి వ్రేలాడుచున్న ముత్యాల జారు నుండి అమృత బిందువులు స్రవించుచున్నవి. లక్ష్మీ సమేతుడకు శ్రీహరి సనకాది మునులకు ఎదురుగా వచ్చుచూ చూచెను. తమయందు పరిపూర్ణ అనుగ్రహమును ముఖమున కనిపింపచేయుచు శ్రీహరి వచ్చుచుండెను. ప్రేమతో కూడిన దృష్టి ప్రసారముచే మనసులు హరించుచుండెను. విశాలముగు వక్షస్థలమందు ప్రకాశించుచున్న లక్ష్మితో వైకుంఠ లోకమంతను ప్రకాశింపజేయుచు మునులకు ఎదురుగా వచ్చెను. నితంబ ప్రదేశమున పీతాంబరముపై మొలనూలు విరాజిల్లుచుండెను. మకరంద పానముచే తమెదించిన తుమ్మెదలు వక్షస్థలమందు ఉన్న వనమాలయందు రుదచేయుచుండెను. సుందరములగు ముంజేతులందు కంకణములు ఒప్పుచుండెను. కుడి చేతిలో తామర పువ్వును త్రిప్పుచు ఎడమ చేతిలో గరుడుని మూపును స్పృశించుచుండెను. గండస్థలమున మెరుపుల వంటి కాంతులను ప్రసరింపచేయుచున్న మకర కుండలముల కర్ణములయందు శోభిల్లుచుండెను. నాసిక ఉన్నతమయ ముఖమును అందగింపచేయుచుండెను. మణులు గల కిరీటములు ప్రకాశించుచుండెను. భూమి మధ్య భాగమున మనోహరమగు ముక్తాహారము వేలాడుచుండెను. వక్షస్థలమున కౌస్తుభము మెరేయుచుండెను. లోకములో అందరికంటే నేనే నిరతిశయ సౌందర్య నిధినని గర్వముతో ఉండెడి లక్ష్మి కూడా స్వామి సౌందర్యములో మగ్నమైన మనసుచే తన సౌందర్యమును తాను భావింపకుండెను. ఆ స్వామి సుందరమగు మనసుచే తన సౌందర్యమును తాను భావింపకుండెను. ఆ స్వామి సుందరమగు రూపమును చూచి బ్రహ్మరుద్రాదులు దేవతలు కూడా తృప్తి తీరని చూపులతో చూచుచూ శిరస్సులతో నమస్కరించుచుండిరి. పుండరీకాక్షుని పాదారవింద కింకలములతో కూడిన తులసి అందలి మకరందమును వహించి వచ్చడి వాయువు ఆత్మానుసంధానముచే నిశ్చలమగు మనసుగల వారలగు మునుల యొక్క మనసును శరీరమును కూడా ఆనంద పరవశము చేయుచుండెను. అట్లు స్వామి సౌందర్యము చూచి స్వామి సుందర మందహాస పరిపూర్ణమగు వదనమును చూచి కోరికలు నెరవేరిన వారయును వదలలేక ఆ స్వామి పాదద్వంద్వమును విడవలేక ఆశ్రయించియే ఉండిరి. కర్మయోగ జ్ఞానయోగములచే సహకరింపబడిన భక్తియోగముచే ఆ స్వామి రూపమును నేత్రములతో దర్శించి వీడలేక అట్లే ఆశ్రయించి ఉండిరి. అట్టి దివ్యమంగళ విగ్రహ సౌందర్యమును దర్శించిన సనత్కుమారులు ఆనంద పరవశులై పరమపురుషుడు శ్రీహరిని ఇట్లు స్తుతించనారంభించిరి. వారు ఏమని స్తుతిస్తున్నారు?
ఎంతో కాలము నుండి మా హృదయములలో ధ్యానింపబడుచున్న నీ రూపము ఈనాడు మా నేత్రములకు గోచరమైనది. యోగులు కానివారు వారి హృదయములోనే నీవు వసించుచున్నను నిన్ను చూడలేరు. అట్టి నీవు ఈనాడు మా నేత్రములకు కనపట్టితివి. ఏనాడు నీ నుండి జన్మించిన మా తండ్రియగు చతుర్ముఖునిచే నీ రూపం వర్ణింపబడినదో ఆనాడే నీ రూపం మా చివరగుండా మా హృదయంలో ప్రవేశించి ఉన్నది. పరమపురుష, భక్తులకు శుద్ధ సత్వమయమైన నీ దివ్య దేహమును ప్రతిక్షణము దర్శింపచేసి ప్రేమను కలిగించుచుందువు. అట్టి నిన్ను గూర్చియే మాకు మా తండ్రి ఎరింగించి ఉన్నారు. అదే పరమాత్మ తత్వమని మేము ఎరుంగుదుము. సంసారమందు వైరాగ్యము కలిగి దృఢమైన భక్తితో అహంకారరహితులై ఏ ఆత్మతత్వమును ధ్యానించుచుందురో అట్టి శుద్ధ సత్వమయమగు విగ్రహము గల ఆత్మతత్వమును కూర్చియే మా జనకుడగు చతుర్ముఖుడు ఉపదేశించినాడు. నీ పాదారవింద శరణాగతులు చేయుటకు శక్యముగాని కర్మజ్ఞానాది ఉపాయములను వదలి పవిత్రమగు కీర్తిగల నీ కథను వినుటయందు రుచిని రెంగిన వారై నీ అనుగ్రహోపమగు మోక్షమును కూడా లెక్కచేయరు. నీ కనుబొమ కదలికచే నశించిపోయడి ఈ స్వర్గమును స్వరాజ్యమును లెక్కచేయుట ఎందుకు? మా మనసు నీ పాద పద్మమునందు తుమ్మెదవలే మకరందమును ఆస్వాదించుచున్నచో, మా వాక్కులు తులసివలే నీ పదములను శోభింపచేయు స్తోత్రములు కలవైనచో, మా వాక్కులు తులసివలే నీ పదమును వినుటతో నిండినవైనచో, మేము మా పాపములచే నరకముల వంటి ఏ నీచ జన్మలలో జన్మించిననో జన్మించనేము. మాకు కావలసినది నీ పాదారవింద సేవనమే. లోకములోని సర్వజనులచే స్తుతింపబడువాడా, నీవు నీ దివ్యమంగళ విగ్రహమును మాకు ప్రకాశింపచేసితివి. ఆ రూపమును దర్శించుటచే మా నేత్రములు సుఖమునందినవి. మనసు తన వశమందు లేని పరిపక్వముగాని యోగులకు నీ రూపము గోచరమగునట్టుది కాదు. అట్టిది నీ అనుగ్రహముచే మాకు ఈనాడు గోచరమైనది. అట్టి అనుగ్రహమును ప్రసరింపచేసిన నీకు నమస్కారము. ఆ తరువాత స్తనకాదుల స్తోత్రం విన్న తర్వాత భగవానుడు ఏం పలికాడు మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.